అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకు సిట్టు నోటీసులు పంపించింది. ఏమనంటే నీ ఫోన్ ట్యాప్ అయింది మల్లన్న గారు, నీ ఫోన్ ట్యాప్ అయింది, దానిపైన మరొకసారి విచారణకు రమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ నోటీస్ ఉందా? రేపు 17 తారీఖు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. సార్లు ఎవరు మన వీళ్ళంతా కలిసి కేసీఆర్ బ్యాచ్ అంతా కలిసి ఫోన్ ట్యాప్ చేసిరు కదా, ఈ ప్రభాకర్ రావు కలిసి గతంలో మొదట్లో ఒకసారి విచారణకు హాజరైన వివరాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా నోటీస్ పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది నోటీస్. Hence, you are requested to appear before the undersigned for examination and record your detailed statement on before 17/7/2025 at 11 hours for the purpose of further investigation. Please acknowledge the receipt of the notice అని చెప్పి అలియాస్ తీన్మార్ మల్లన్న నా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ఆ ఫోన్ ట్యాపింగ్ నీది కూడా జరిగింది, చెప్పడం జరిగింది. రేపు విచారణకు హాజరు కాబోతా ఉన్నా. ఎంత దుర్మార్గులో చూడ్రి, ఇవ్వనివ్వని ఫోన్లో ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టుగా ట్యాప్ చేసి మంది కొంపలార్చారు. ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి మీకు ఒకటి చెప్తా, ఈ వార్తలలో బోధం కానీ ఇది ఇంపార్టెంట్. బీసీ ఉద్యమం తీన్మార్ మల్లన్న మీద ఎందుకు దాడులకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రభుత్వ ప్రేరేపిత మనుషులు కానీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఇతనితో ప్రమాదం ఉంది, ఇతనితో రాజ్యం మా అధికారం పోయే అవకాశం ఉందనేటువంటిది వాళ్ళ భ్రమ. నేను చేసి చాలామంది తీన్మార్ మల్లన్న నేను ఏం చేస్తూ ఉన్నా, నేను లోపాయకార ఒప్పందాలు కాదు, బాజప్తా ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నా, ఇక ముందు కూడా కొట్లాడతాం. ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న పొలిటికల్ పార్టీ అన్నాడో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మీరు పరిగెత్తుకొని పండబెట్టుకొని మాకు సంబంధం లేదు, కానీ మేమైతే ఒకటి పక్కా రాజకీయమే చేస్తాం, చేసి చూపిస్తాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.